కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు పిలుపునిచ్చారు. 47వ వార్డులో మాల ఎస్సీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులను కలిసి మీ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్కు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, కో కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, ముగ్గుళ్ల బాబురావు, రామదేవ్ సీతేదొర, కాకరపల్లి చలపతి, ఉదయ్ భాస్కర్, కేబుల్ బాబురావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మంచి వ్యక్తిని ఎమ్మెల్సీగా నియమించడం ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా ఎలక్షన్ 27వ తారీఖున ఉంది. కాకినాడ రోడ్లో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి, ఎందుకంటే ఈ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట ఇవ్వకుండానే 3000 పెన్షన్ 4000 చేసి, అలాగే ఈ భవన నిర్మాణ కార్మికులు కష్టాల్లో ఉన్నారని చెప్పి ఉచిత ఇసుకతో పాటు అలాగే గీత కులాలకు కూడా మద్యం షాపుల్లో 10% రాయితీతో పాటు లైసెన్స్ ఫీజుల్లో కూడా 50% తగ్గింపు ఇచ్చి, ఇలాగ బీసీల్లోని ఎస్సీల్లోని మొత్తం అన్ని కులాల నుంచి కూడా ప్రత్యేకంగా వాళ్ళని ఆర్థికంగా బలపడడం కోసం ఎన్నో పనులు మనం మొదలుపెట్టారు. అలాగే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ వైపుకి వెళ్ళాలన్నా సరే బండి మీద కూడా వెళ్ళని దుస్థితి. అలాంటిది రోజు మొత్తం రూరల్లో కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా రోడ్లు కూడా సర్వేగంగా సాగుతున్నాయి. ఇంత ఉబ్బులో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన సంక్షేమం అలాగే అభివృద్ధి రెండూ కూడా ఆయన 2 కళ్ళతో చూస్తూ ఈరోజు మేము ఓటు అడుగుతున్నామంటే మాకు చాలా గర్వంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు. అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారికి కాకినాడ రూరల్ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మీ అందరూ కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా దీవించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి గెలిపించాలని చెప్పి అందరూ నిరాశతో ఉన్నారనమాట. చెట్టుబల్జీ సామాజిక వర్గం సీట్ ఇది ఎలాగ వస్తుంది అనేసి. కానీ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి నానాజీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా సత్యబాబు గారు అప్పటి వరకు మేము అందరూ కూడా ఎలా ఉండేవాళ్ళం, ఈ నియోజకవర్గంలో తలాతోకాలు అయినట్టుగా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఏకపరిచి సమన్వయపరిచి ఒక్కరిని కూడా తప్పుకోకుండా ఏకదాటిపై నడిపించినటువంటి వ్యక్తి కుడుపూడి సత్యబాబు గారు. ఈ కుడుపూడి సత్యబాబు గారు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాజశేఖర్ గారికి చేయడానికి పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే పెంకే శ్రీనివాస్ బాబు గారు కానీ, పిల్లి సత్యబాబు గారు కానీ, చెట్టుబల్జీ సామాజిక వర్గం అంతా కూడా ఎక్కడ చెక్కి చెదరకుండా చేయడంలో కారణం ఏంటంటే ఎంత ఓర్పుతో సహనంతో కుడుపూడి సత్యబాబు గారు చేయించి, అలాగే ఎస్సీలమైన మమ్మల్ని అందరినీ పురుగొల్పి నానాజీ గారికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. రేపు రాజశేఖర్ గారు కూడా ఇస్తారు. అలాగే దీన్ని గమనించినటువంటి పార్టీ చక్కటి ఈ రాష్ట్ర చెట్టుబల్జీ సామాజిక వర్గానికి చైర్మన్గా ఇచ్చినందుకు కూడా వారికి ఎస్సీసీఎల్లో ఆధ్వర్యంలో ఈ కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా, మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి అభినందనలు తెలుపుతూ ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని, ఇలా కష్టించి పనిచేసే వాళ్ళు ఉంటే మేము కూడా ఇంకొక 5 అడుగులు వెనకొన్న వాళ్ళు 10 అడుగులు ముందుకేసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు. అంతేకాకుండా రేపు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఆయన గలం ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆయన వినిపిస్తారని తెలియజేస్తూ, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు ఈ యువత బాగుండాలి, వీళ్ళకి అసలు ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంటు, ఎంతో కష్టపడి చదువుతున్నారు జనాలు, కానీ సరైన ఎంప్లాయ్మెంట్ గత 5 సంవత్సరాల్లో లేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేసిన దానికి ఆల్రెడీ ఇప్పుడు తెచ్చిన ఇండస్ట్రీలన్నీ ఈ 3 సంవత్సరాల్లో వస్తే రమారమి 8 లక్షల ఉద్యోగాలు రావటం జరుగుతుంది. ఈ వరవడిన ఈ లోకేష్ గారికి మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు అందరూ ఓటేస్తే ఆయనకి ఎంత మద్దతు ఉంది, ఆయన పోరాటానికి మనం మద్దతు పలికినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఈయన రాజశేఖర్ గారు 3 పార్టీలు అంటే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిపి ఈయన్ని నిలబెడటం జరిగింది. అందుకని ఈయనకి ఓటేసి రేపొద్దున ఫ్యూచరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికైనా, అలాగే నారా లోకేష్ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా మీరు మద్దతు ఇచ్చి వాళ్ళని ఇంకా పరిగెట్టేలాగా చేస్తారని తెలియజేస్తున్నారు.